హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా ఇంటి నెల్లూరు చేపల పులుసు ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా మన చేప ముక్కల్ని కల్లుప్పేసి బాగా కడుక్కోవాలి. కడుక్కున్న చేప ముక్కల్లో మనం తగినంత ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా, ధనియా పొడి, మెంతి పొడి వేసుకొని బాగా ఈ మిశ్రమాన్ని ముక్కలు కంటేలాగా కలుపుకొని ఒక 30 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. ఈలోపు మనం ఒక మిక్సీ జార్లోకి 3 ఉల్లిపాయలు, 3 టమాటాలు వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి. అలాగే ఒక స్టవ్ పైన కడాయి పెట్టుకొని 6 టేబుల్ స్పూన్ల ఆయిల్, 4 పచ్చిమిర్చి చీలికలు ముందుగా పేస్ట్ చేసుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ని దీంట్లో వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అలా వదిలేసి ఉంచాలి. అలా పచ్చివాసన పోయాక ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఈ మిశ్రమాన్ని కూడా కలుపుతూ ఒక 5 మినిట్స్ అలా పచ్చివాసన పోయే వరకు వదిలేయాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని మనం ముందుగానే నీళ్ళలో నానబెట్టుకున్న మిశ్రమాన్ని మన కూరలో వేసుకోవాలి. అలాగే ఒక 1.5 గ్లాస్ వాటర్ కూడా వేసుకొని ఈ మిశ్రమాన్ని ఒక 10 నిమిషాల పాటు మరగనిస్తూ ఉండాలి. మరిగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్ని ఒకటొకటిగా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకుంటూ ఉంటే మన చేప ముక్కలకి పులుసు అనేది బాగా ఇంకుతుంది. అలాగే ముక్కలు అనేవి విరగకుండా ఉంటాయి. ఎప్పుడైనా చేప పులుసులో మనము గరిట పెట్టకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుతూ ఉండండి. ఆలోపు మనం ఒక మీడియం సైజ్ పుల్లటి మామిడికాయ తీసుకొని సన్నగా కట్ చేసుకొని మనం వీడియోలు చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటి మెల్లగా వేసుకొని ఇది కూడా గరిట పెట్టకుండా ఎలాగైతే చూపిస్తున్నామో అలా కలుపుకుంటూ ఉంటే చేప ముక్కలు అలాగే మామిడికాయ ముక్కలు అనేవి విరగకుండా చక్కగా పులుసు అనేది వాటికి ఇంకుతుంది. ఈ మిశ్రమాన్ని ఒక 15 నిమిషాల పాటు వదిలేసాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన నెల్లూరు స్టైల్ చేపల పులుసు రెడీ.